బానిసలవుతున్నారో ఒక్కసారి మద్యం ఫుల్లుగా తాగినోడి పరిస్థితి మీరే చూసుకోండి. ఒంటి మీద బట్టలు ఉండవు, రోడ్ల మీద పడిపోతాడు, కుక్కలు వచ్చి మూతులు లాగుతుంటాయి. అదేవిధంగా దారిలో పోయే వాళ్ళు చూసి నవ్వుకుంటూ వెళ్తారు. ఇంకా పోతే బంగ్యాకు తాగినోడి పరిస్థితి ఏంటంటే వాడి చిన్న మెదడు పనికి చేయదు. ఎప్పుడైతే మనిషి యొక్క చిన్న మెదడు పని చేయదో వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదు. కత్తి తీసుకొని వాడి చెయ్యి వాడే కోసుకుంటాడు, కత్తి తీసుకొని వాడి ఒంటి మీద వాడికి వాడే గాయపరుచుకుంటాడు. అదేవిధంగా ఏదైతే గుట్కాలు ఉన్నాయో, నేను కూడా తినేవాడిని గుట్కాలు. నేను కూడా రోజుకు 40 ప్యాకెట్లు తినేవాడిని. 2 నెలల నుంచి నేను వదిలేసినాను. ఎందుకంటే క్యాన్సర్ వచ్చి నేను చచ్చిపోయే బదులు గుట్కాలు వదిలేసి బ్రతికి ఉండడం మంచిది అనుకున్నా. సోదరులారా, ఏదైతే ఈ గుట్కాలు ఉన్నాయో నోట్లో వేసుకుంటారు. సెల్ ఫోన్, చైనా ఫోన్లు వచ్చేసి ఉన్నాయి. తల్లిదండ్రుల మీద దౌర్జన్యం చేసి ఆండ్రాయిడ్ ఫోన్లు తీసుకుంటారు. గుట్కా నోట్లో వేసుకొని పబ్జీ గేమ్లో, లూడో గేమ్లో, జూడో గేమ్లో ఆడుతుంటారు. అది ఉమ్మడానికి కూడా వాళ్ళకు ఓపిక ఉండదు. అదేవిధంగా నోట్లో పెట్టుకొని మౌత్ క్యాన్సర్ వచ్చేసి నోట్లో నుంచి ఆహారం వెళ్ళక గొంతు దగ్గర హోల్ వేసి పైప్ వేసి ఆ పైప్లో నుంచి ఆహారం లోపలేస్తుంటే ఆ బాధ మీకు ఏ విధంగా ఉంటుందో మీకు చూసిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. మీకోసం మీ తల్లిదండ్రులు ఒక్క పూట అన్నం వదిలేసి 3 పూట్ల మీకు అన్నం తినిపిస్తారు. మీ తల్లిదండ్రులు చినిగిపోయిన బట్టలు వేసుకొని మీకు కొత్త బట్టలు కుట్టిస్తారు. మీ తల్లిదండ్రులు వాళ్ళకు డబ్బులు లేకపోతే కాలేజీలో ఫీజు కట్టడానికి తెలిసిన వాళ్ళ దగ్గర బిచ్చమని చేసి మీకు ఫీజులు కడతారు. అయినా కానీ మీరు మీ తల్లిదండ్రులకు ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఒక్కసారి నో గుట్కా అని చెప్పండి, గట్టిగా నో గుట్కా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా.